ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. దీవారాత్రములు ఆయన వాక్యమును ధ్యానించాలని, దీపం వెలిగిస్తున్నప్పుడే ధూపం కూడా ఉండాలని, వాక్యాన్ని అనుసరించిన ప్రార్థన ఉండాలని నేర్చుకుంటున్నాం. మరి దీవారాత్రములు అసలు ఎందుకు వాక్యం చదవాలి? దీవారాత్రములు ధర్మశాస్త్రంలో ఎందుకు ఆనందించాలి? దీవారాత్రములు ఎందుకు ధ్యానించాలి? ధ్యానించిన వాడు ఎందుకు ధన్యుడవుతున్నారు? ఒక విషయాన్ని చదువుకొని మనం వాక్యమును ధ్యానిస్తే, ధర్మశాస్త్రంలో ఆనందిస్తూ దాని ప్రకారం నడుస్తుంటే ఏం జరుగుతుంది అనే విషయాన్ని చూద్దాం. వెళ్దాం రండి. ప్రకటన గ్రంథం దయచేసి మిగిలిన వారు మ్యూట్లో పెట్టుకోండి. వాక్యం చదువుతున్న వారు మ్యూట్లో తీసి, మిగిలిన వారు అందరూ కూడా మ్యూట్ పెట్టుకుంటే వాక్యం జాగ్రత్తగా వినడానికి వెసులుబాటు కలుగుతుంది కనుక దయచేసి మిగిలిన వారు మ్యూట్లో పెట్టుకోవడం మంచిది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 10వ వచనం, 9, 10 వచనాలు చదువుదాం. ప్రకటన 12, 9, 10. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను. ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తు దాయెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, జరుగుతున్న విషయము, ఎంతో కాలం నుంచి అపవాది అనేవాడు, ఆది సర్పమైన వాడు, వాని పేర్లు చూడండి, అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పం అయిన ఆ మహాఘట సర్పం పడద్రోయబడెను అని చదువుతున్నాం. వీడంతా కూడా ఒక్కటిగానే ఉండి పని చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంతకీ వీడి పని ఏంటి? ఒకటే పని ఏంటట? రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ఒక్కొక్కరి పేరులో వారి స్వభావం కనిపిస్తుంది. చూడండి, కొన్నిసార్లు మనం రాజు అని పేరు పెడతాం. ఎందుకు రాజు అని పేరు పెడతాం? రాజరికంతో రాజు వలె ఉండాలని పేరు పెడతాం. కొంతమందికి కొన్ని పేర్లు మనం పెడుతూ ఉంటాం కదా, మంచి కోరుకుంటూ మంచి మంచి పేర్లను వెతుక్కుంటూ మనం పెడుతూ ఉంటాం. ఆ పేరుకు తగ్గట్టుగా వారు కూడా ప్రవర్తించాలని మనం ఆశపడుతూ ఉంటాం. కొంతమంది శాంతి అని పేరు పెట్టుకుంటారు, కానీ వారి జీవితంలో శాంతి ఉండదు. కొంతమంది ఆనంద్ అని పేరు పెట్టుకోవచ్చు, వారిలో అసలు ఆనందమే లేకపోవచ్చు. సంతోష్ అని పేరు పెట్టుకోవచ్చు, కానీ సంతోషం వారికి ఉండదు, వారి చుట్టూ ఉన్న వారికి కూడా ఉండదు. అటువంటి వారి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అంటే పేరుకు తగ్గట్టుగా ఎప్పుడైతే ఉన్నారో మనం వెంటనే ఆ పేరును బట్టి మనం వారి స్వభావమును సూచిస్తూ,
పేరైతే శాంతియే కానీ శాంతిగానే వీరున్నారు అని చెప్తూ ఉంటాం. ఆనంద్ అని పేరుకు తగ్గట్టుగా ఎప్పుడు వీరు ఆనందంతోనే ఉంటారు అని మనం పోల్చి చెప్తూ ఉంటాం. అలా అపవాది అన్న పేరు వాడికి ఎందుకు ఉంది అంటే, వాని పనే రాత్రింపగళ్ళు అపవాదములు వెయ్యడమే వాడి పని. ఇక్కడ భూమి మీద ప్రేరేపించింది నువ్వే కదా అని చెప్పితే, అవును అదే నా పని, నువ్వెందుకు మోసపోయావు అంటాడు. ఆది కాండంలో మనం ఇటువంటి సిచ్యువేషన్ని చూడగలం. ఆదాము అవ్వలు వాని మాట విని ఆ పండు తినద్దని చెప్పిన పండుని తినినప్పుడు, నిజానికి పండు తిన్నప్పుడు కంటే కూడా ఆజ్ఞని అతిక్రమించేటప్పుడు అంటే బాగుంటుంది. ఆజ్ఞను అతిక్రమించినప్పుడు నువ్వెందుకు తిన్నావు అవ్వమ్మా అని అడిగితే అవ్వ చెప్పిన మాట, సర్పము నన్ను మోసపుచ్చెను అందుకే తిన్నాను అని చెప్పితే, దేవుడు సర్పమును వదిలేరా, అవ్వను వదిలేరా? ఎవరిని వదలలేదు. ఎవరికి రావాల్సిన పనిష్మెంట్స్ వాళ్ళకి దొరికాయి కదా. ఒక ఆజ్ఞను మీరితేనే అలా ఉంటే, ప్రతిదినము ఎన్ని ఆజ్ఞలు మీరుతున్నాం, ప్రతిదినము ఆయనను ఇంకెంత విసిగిస్తున్నాం, ఇంకెంత అతిక్రమం చేస్తూ ఆయనకి దూరం అవుతున్నాం. ఆలోచన చేసుకుందాం. ఒక్కొక్క అతిక్రమం చేయమని ప్రేరేపించువాడు భూమి మీద మోసపుచ్చుతూ తిరుగుతున్న అపవాదియే, సాతానే. కానీ అదే సాతాను దేవుని ఎదుటకు వెళ్ళి మన మీద, మన సహోదరుల మీద, భూమి మీద ఉన్న వారి మీద నేరములు మోపుతూ ఉన్నాడట. ఆది నుంచి వీని పని అదే. ఆది సర్పం అని చెప్పడంలో అర్థం అదే కదా. ఘట సర్పం అని చెప్పడంలో అర్థం అదే కదా. ఆది సర్పం అంటే ఏంటండి? మొదట్లో ఉన్న అదే సర్పపు తంత్రం ఏంటి? మన సహోదరుల మీద నేరము మోపడమే. ఎప్పుడెప్పుడు మోపుతున్నాడు? రాత్రింపగళ్ళు. ఈ విషయం మనకు ప్రకటన గ్రంథంలో మాత్రమే కదా రాయబడింది. కానీ దావీదు రాసిన కీర్తన ఎప్పటి కాలంది? ప్రకటన గ్రంథం అయితే యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడైన యోహాను గారు పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు కదా ఈ సంగతులన్నీ చూపించి, జరగబో వాటన్నిటినీ కూడా చూపించి, ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండు అనేక సంగతులను వ్రాయించారు. కానీ కీర్తనల గ్రంథం ఎప్పుడు జరిగిన విషయాలు? ఆల్మోస్ట్ మనం చూస్తే దావీదు, మోషే, కోరహు కుమారులు, ఇలా వీరందరి కాలంలో ఉన్న కీర్తనలన్నిటినీ కూడా మనం చూస్తున్నాం. అంటే కాల వ్యవధి చూస్తే దేవుడు ఎప్పుడూ జరుగుతున్న కార్యాలని బట్టి భూమి మీద మనమేం చేయాలో రాయించినట్టుగా అర్థమవుతుంది. ఆది నుండి పరలోకంలో ఏం జరుగుతుందో మనకి తెలియదు కదా. పరలోకమునకు చేరడానికి, అర్హులుగా మారడానికి భూమి మీద మనమేం చేయాలో దేవుడు మనకి కొన్ని సూచనలు ఇచ్చారు. రాత్రింపగళ్ళు, దీవారాత్రములు ఒకటే కదా. రాత్రింపగళ్ళు అపవాది నేరము మోపుతుండగా
అదే దీవారాత్రములు, అదే రాత్రింపగళ్ళు నువ్వు ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ వానికి చిక్కకు. నువ్వు దీవారాత్రములు వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఉంటాయి కదా, వాటి యందు ఆనందిస్తున్నప్పుడు, వాటిని పాటిస్తున్నప్పుడు నీకు విసుగు రాకుండా, సనుగుడు లేకుండా, నువ్వు వాటి యందు ఎంతో ఆశ కలిగి ఆజ్ఞలు పాటిస్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది అంటే ఒక మాట చదువుదాం రండి. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. 3వ అధ్యాయం 24వ వచనం. ఎవరు తీయలేరా? సరే, ఆయన ఆజ్ఞలను చదవండి. యోహాను ఇంకను చెరసాలలో వేయబడి ఉండలేదు. శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టింది. హలో, మొదటి యోహాను పత్రిక 223వ పేజీ చూడండి. అంటే మొదటి పత్రిక అండి, మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉంటాడట. అంటే ఇప్పుడు ఆజ్ఞలు గైకొనలేదు అంటే, పాటించలేదు అంటే మనం ఆయన యందు నిలిచి ఉండము అని అర్థం. రెండవది, ఆయన వాని యందు నిలిచి ఉండును. ఎవని యందు ఆయన ఉంటారు? ఆయన ఆజ్ఞలు ఎవరు పాటిస్తే వారి యందు ఆయన కూడా నిలిచి ఉంటారట. ఒకటి, మనం ఆయనలో నిలిచి ఉండాలి. 2, ఆయన మనలో నిలిచి ఉండాలి. మనం ఆయన యందు ఉండాలి. 2, ఆయన మన యందు ఉండాలి. చూడండి, ఒక తీగను అంటుగట్టామనుకోండి, దాని వేర్లు గాల్లో ఉంటే అది ఫలిస్తుందా? లేదు కదా. మనం అంటుగట్టిన చెట్టులో దాని వేరు చొచ్చుకొని వెళ్ళి ఉండాలి. దాని లోపల నుండి సారం తీసుకుంటూ ఈ తీగ ఫలించాలి. అదే విధంగా మనం కూడా ఆయనలో నిలిచి ఉండాలి అంటే ఒకటే మార్గం, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. మరి ఇప్పుడు ఆయన ఆజ్ఞలను గైకొనాలంటే మనకి ఎలా సాధ్యం? ఆయన ఆజ్ఞ ఏదో మనకి తెలియాలి కదా. ఆయన ఆజ్ఞలు తెలిసి కూడా అతిక్రమిస్తున్న అనుభవమే కదా ఏదెను వనంలో జరిగింది. దానిని మించి మనం ముందుకు వెళ్ళగలమా అంటే అవును, వెళ్ళాలి. ఒక గుంటలో పడిపోయిన వాడు బయటికి రావాలి అంటే ఎంత ప్రయత్నం చేయాలి? గుంటలో పడకుండా చూసుకోవాలి. పడిపోయాం, మరణం అనే గుంటలో పడిపోయాం. ఇప్పుడు దానిలో నుంచి బయటికి రావాలి. ఆధారంగా వచ్చిన యేసయ్యను పట్టుకోకపోతే, జీవంగా వచ్చిన యేసయ్యను, జీవాధారముగా వచ్చిన యేసయ్యను పట్టుకోకపోతే
మనం బయటికి ఎలా వస్తాం? యేసయ్య అంటే ఎవరు? వాక్యమే కదా! శరీరధారిగా వచ్చిన వాక్యం. ఇప్పుడు లేఖనాలు చదువుతున్నప్పుడు ఏం జరగాలి తెలుసా? ప్రతి లేఖనం నీకు యేసయ్యను పరిచయం చేయాలి. ప్రతి పరిస్థితి యేసయ్యను పరిచయం చేయాలి. అనుదినం నువ్వు వాక్యంలో రాత్రింపగళ్ళు ఉండాలి. ఆ అనుభవం ఎలా ఉండాలంటే, ఆజ్ఞలు పాటిస్తున్న అనుభవంలోకి వెళ్ళాలి. అపవాదికి చిక్కకూడదు. అపవాది రాత్రింపగళ్ళు మన మీద ఎలాంటి నేరాలు మోపుతున్నాడు అసలు మనకు తెలియాలి. ఏది ఆజ్ఞయో దానిని అనుసరించియే వాడు అపవాదం వేయగలడు. ఒక కోర్టులో చూడండి, వాళ్ళ దగ్గర ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఉన్న పుస్తకాలు ఉంటాయి. వాటిలో వాళ్ళకి సెక్షన్స్ ప్రకారం వాళ్ళకి ఎన్నో విధులు ఉంటాయి, న్యాయ విధులు కదా. వాటిని అనుసరించే దోషి అని కానీ, వాటిని అనుసరించే నిర్దోషి అని కానీ నిర్ధారణ చేస్తారు. వాటిని అనుసరించి వీడి ప్రవర్తనను వారు కొలుస్తూ వాదిస్తూ ఉంటారు. అదేవిధంగా అంతకు మించి పరలోకంలో జరుగుతుంది. నువ్వు దేనిని అనుసరించాలో ఈ ధర్మశాస్త్రంలో దేవుడు ఇచ్చారు. ఈ వాక్యం, ఈ బైబిల్ మన చేతిలోనికి వచ్చింది కదా, ఇది తీసుకుని రావడానికి ఆయన చేసిన త్యాగం ఎంతో. నిజానికి ఆయన ప్రాణమును పెట్టి ఈ ఈ పుస్తకాన్ని మన చేతిలో పెట్టారు. ఇప్పుడు ఆయన చెప్తున్నది ఒకటే, ఏంటంటే రాత్రింపగళ్ళు దివారాత్రములు దాన్ని ధ్యానించు, లోతుగా వెళ్ళు, సత్యం తెలుసుకో. అబద్ధాల మధ్యలో సత్యం ఉంది. అబద్ధాల మధ్యలో సత్యం ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసా? ప్రస్తుతం లోకం దుష్టుని యందు ఉంది కదా, లోక అధికారిగా అపవాది ఉన్నాడు కదా, వాని మధ్యలో సత్యం ఉంది. 10,000లో అతి సుందరుడుగా ఎలా అయితే ఉన్నారో యేసయ్య, 10,000 అబద్ధాలలో కూడా యేసు ప్రభు సత్యముగా అక్కడ ఉన్నారు. ఒకటి 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 తరచి చూస్తూ ఉంటే నీకు సత్యం ఏదో దొరుకుతుంది. అది లోతుగా వెళ్ళి వెతకాలి. బంగారం బయటనే దొరుకుతుందా? లేదు కదా, దాన్ని వెతకాలి. వెండి వెతకాలి, రత్నాలు వెతకాలి, మణులు మాణిక్యాలు వెతకాలి. ఇవన్నీ విలువైనవే కదా. అలా సత్యమును వెతకాలి. దాచబడిన ధనం వలె వెతకాలి. నీకు దొరికిందా? నీకున్నదంతా పెట్టి దాన్ని సంపాదించుకో. సంపాదించుకోవడం కంటే దాన్ని దాచుకోవడం ముఖ్యం కదా. ఒక వ్యక్తి 10 తులాలు బంగారం కొన్నాడు అనుకోండి, కొనడం ఎక్కువ కష్టమా? దానిని జీవితాంతం దాచుకోవడం లేదా దొంగలకి దొరకకుండా దానిని కాపాడుకోవడం కష్టమా? కాపాడుకోవడమే కష్టం కదా. కాపాడుకోవాలి. అలాగనే వాక్యం నేర్చుకోవడం కష్టమే, అది కూడా. కానీ దానిని అనుసరించడం ఒక జీవితకాలం పడుతుంది, ఒక జీవితం మొత్తం నిరూపిస్తుంది. కనుక దాచుకున్న వాక్యం, సంపాదించుకున్న వాక్యం మనం అనుసరించాలి. అనుసరించకపోతే అది వ్యర్థమైపోతుంది. మన మీద నేరము మోపుతున్నవాడు ఎలాంటి నేరములు మోపుతున్నాడు అనే విషయాన్ని మనం చూద్దాం. రండి వెళ్దాం, జకర్యా గ్రంథంకి వెళ్దాం.
జకరియా గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదువుదాం. అతని కుడి పార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనపరిచెను. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన పొరుగు వలెనే విన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మాలిన వస్త్రములు ధరించిన వాడై దూత సమ్ముఖములో నిలవబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, చాలా కీలకమైన విషయాలను మనం ఇక్కడ గమనించాలి. యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉన్నాడట. యెహోవా దూత ఎదుట ఎవరున్నారు? ప్రధాన యాజకుడైన యెహోషువ. చెప్దామన్నమాట, ప్రధాన యాజకుడైన యెహోషువ. ఇప్పుడు గమనించండి, సాతాను అలవాటేంటి? రాత్రింపగళ్ళు మన మీద నేరము మోపడమే కదా వాని పని. అదే పనిలో ఉన్నాడు. సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలవబడి ఉన్నాడట. ఈ యెహోషువ గారు నించున్న స్థలం నుండి కుడి చేతి పక్కన నించొని కుడి చేయి అధికారానికి సూచన. ఇతను నా రైట్ హ్యాండ్ అండి అని చెప్తాం చూసారా, అట్లా బలసూచికమైన పార్శ్వమే ఈ కుడి పార్శ్వం. అటువంటిది అటుపక్క కుడి పక్కన నించుని అపవాది అయిన ఈ సాతాను ఫిర్యాదుగా నించున్నాడు. ఏం చేస్తున్నాడు? నేరము మోపుతున్నాడు. ఆది నుండి వాని పని అదే కదా, అపవాదములు మోపడమే కదా. ఏమని చెప్తున్నాడు? ఈరోజు ఒక విషయం గమనించండి, ప్రధాన యాజకుడి మీదనే నేరం మోపుతుంటే మనం అందరం ఏ పాటి వారం? ఆ రోజుల్లో ప్రధాన యాజకులు అంటే ధర్మశాస్త్రం వారి దగ్గరే ఉండేదండి. ఇంత విరివిగా బైబిల్స్ ఏమీ అప్పుడు ప్రచురం కాలేదు కదా. అందరి చేతిలో వాక్యం ఉండేదనుకుంటున్నారా? లేదు. సమాజ మందిరాల్లోనికి వెళ్ళి వాక్యం విన్నవారికి దొరుకుతుంది అంతే. పోనీ అందరికీ ఏమన్నా లోపలికి ఎంట్రీ ఉందా? లేదు. సుంకర్లు పాపులు లోపలికి రావడానికి వీల్లేదు. అపవిత్రంగా ఉన్న ఎవరు రావడానికి వీల్లేదు. కుష్ఠరోగులు కానీ రోగగ్రస్తులు కానీ లోపలికి రావడానికి వీల్లేదు. వెలివేయబడిన అనుభవంలో ఉన్నవారు లోపలికి రావడానికి వీల్లేదు. ఇలా లోపలికి ఎంట్రీ ఉన్నదే కొంతమందికి. అందరి దగ్గర ధర్మశాస్త్రం ఉందా? లేదు. అటువంటి కాలంలో పూర్తిగా హక్కు, ధర్మశాస్త్రం 24 గంటలు ఓపెన్ చేయగలిగిన ప్రధాన యాజకుని యొక్క కుడి పార్శ్వమున నించుని అపవాది ఇప్పుడు ఏం చేస్తున్నాడట? నేరములు మోపుతున్నాడు, ఫిర్యాదులు చేస్తున్నాడు, పిటిషన్లు పెడుతున్నాడు. ఏమని? మలిన వస్త్రాలు చూపిస్తూ
ఇంకా ఏమేమని ఫిర్యాదులు చేస్తున్నాడో మనకి తెలీదు. అప్పుడు చూడండి 2వ వచనంలో, సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును అని చెప్పుతూ అపవాదిని గద్దిస్తూ, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలనే ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో చెప్తున్నారు. ఇక్కడ వాదములు జరుగుతున్నట్టుగా కనపడట్లేదా? ప్రధాన యాజకుని తరపున యెహోవా దూత వాదిస్తుంటే ఆయనకు వ్యతిరేకంగా అపవాది అయిన వాడు ఫిర్యాదులు చేస్తున్నాడు. ఆది నుండి వాడు ఇలాగే చేస్తున్నాడండి. ఈరోజు మనం గ్రహించాల్సిన విషయం ఇదిగో, అంతటి ప్రధాన యాజకుడినే విడిచిపెట్టకుండా ఇన్ని అపవాదాలు మోపుతుంటే నువ్వు నేను ఏ పార్టీ వారం? మరి మనం ఇంకెంత జాగ్రత్తగా ఈ ధర్మశాస్త్రమును ధ్యానించాలి, ఒక్కొక్క ఆజ్ఞ నేర్చుకోవాలి. మనం అనుకుంటున్న నీతిలో న్యాయ తీర్పు ఉండదు కదా, ఆయన తీరుస్తున్న తీర్పులో కదా మన ఎడల న్యాయం ఉందో లేదో తీర్పు తీర్చబడుతుంది. ఇంకొన్ని విషయాలు మరలా నేర్చుకుందాం, కానీ ఇక్కడ ఆగి మనం మన జీవితాన్ని సవరించుకుందామా? వింటున్న వాక్యంను అనుసరించి జీవితాన్ని బాగు చేసుకుందామా? ఒక్కొక్క ఆజ్ఞ గ్రహిద్దామా? ఆజ్ఞను గ్రహిస్తే దాన్ని పాటించడానికి మన జీవితం అంతా కావాలని నేర్చుకున్నాం కదా, మరి దాని ప్రకారం బ్రతకడానికి ఈరోజు తీర్మానం తీసుకుందామా? అయితే ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ మాటల్ని దీవించునుగాక. ఆమేన్.